వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్స్. ఇప్పటిదాకా స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కొన్ని చేసిన వీడియోలో ఇప్పుడు మనం ర్యాంక్ కనుక్కోవడం ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా ఉంది, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, టోటల్, యావరేజ్, రిజల్ట్, ర్యాంక్. ఇట్లా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చేయడం కోసం ఇలాంటి కొంత డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత డేటా ఎంటర్ చేశాను చూడండి. నంబర్, నేమ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నవ్వు టోటల్ ఎలా కనుక్కుంటాను ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అని మనకు కావాల్సిన ఈ లిస్ట్ మొత్తం ఎంటర్ చేయాలి. ఈ డేటా మొత్తం ఎంటర్ చేయటమే. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఈ డేటా నుంచి ఇక్కడ దాకా ఇలా సెలెక్ట్ చేసుకోవడం. లాస్ట్ ఫైనల్గా ఎంటర్ బటన్ ఆర్ జస్ట్ మనం అది క్లోజ్ చేసినా చాలు. ఒకసారి డేటా ఎంటర్ చేసి ఒక ఫార్ములా ఎంటర్ చేసిన తర్వాత ఒకరికి ఆటోమేటిక్ ఇట్లా డ్రాగ్ చేస్తే అందరికి టోటల్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ధనరాజ్ అనే పేరు, రోల్ నెంబర్ 7, అతను ఒక సబ్జెక్ట్లో హిందీలో 25 ఫెయిల్ వచ్చింది. సో ఇప్పుడు మనం యావరేజ్ కనుక్కునేటప్పుడు ఒకసారి చూడండి. సేమ్ యావరేజ్ కనుక్కునేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు AVERAGE యావరేజ్. ఎవరిని యావరేజ్ చేయాలి మనం? మన దగ్గర ఉన్న డేటా, ఈ డేటా అంతా. సో యావరేజ్ ఈ 3 సబ్జెక్ట్స్కి. నెక్స్ట్ వెంటనే బ్రాకెట్ క్లోజ్. ఒకసారి చేసిన తర్వాత వెంటనే దీన్ని మొత్తాన్ని డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ పాయింట్స్ తర్వాత మనకు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం ఎలాగా అంటే మనం హోమ్లోకి వెళ్ళాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ పేరు హోమ్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ అని ఉంది. ఈ జనరల్లో నంబర్ కింద నంబర్ ఉంది చూడండి. ఆ నంబర్ దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. లెస్ దెన్ ఈ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్లో మనం ఒక దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న పాయింట్స్ని మనం ఇలా తగ్గించుకోవడం, పెంచుకోవడం చేయొచ్చు. ఎస్, నేను అలా పాయింట్ తర్వాత 2 పాయింట్స్ ఇచ్చాను. నెక్స్ట్ మనం ఇంకా రిజల్ట్ కనుక్కోవాలి. రిజల్ట్కి వచ్చేపటికల్లా ఇఫ్ అనే కండిషన్ వాడతారండి. ఇఫ్ అండ్ ఈ ఇఫ్ కండిషన్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇఫ్ అండ్ మనం అనుకుంటున్న ప్రతి సబ్జెక్టు అంటే హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో ప్రతి సబ్జెక్టుకి 35 కన్నా ఎక్కువ రావాలి. నేను 35 బేస్ చేసుకుంటే. సో మనం అనుకున్న తెలుగులో ఉన్న మార్క్స్, మనం అనుకుంటున్న తెలుగులో ఉన్న మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా మళ్ళీ వెంటనే హిందీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, మళ్ళీ వెంటనే ఇంగ్లీష్ అనగానే మనం ఆ సెల్లో ఉన్న వాల్యూస్ని తీసుకోవడమే. అది E2 చూడండి. E2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇవన్నీ జరిగితే అతను ఏమవ్వాలి? పాస్ లేకపోతే ఫెయిల్. చూడండి, స్టూడెంట్ పాస్ అయ్యాడు. అట్లాగనే మీరు డ్రాగ్ చేసుకుంటే మీరు గమనిస్తే ఇందాక మనం అనుకున్నట్టు ధనరాజ్ అనే అతను ఫెయిల్ అయ్యాడు. రోల్ మార్క్స్ 78, ఇక్కడ హిందీలో 25 వచ్చింది, టోటల్ ఫెయిల్. ఇప్పుడు ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్. ఎవరికి ర్యాంక్ కనుక్కోవాలి? దేని బేస్ చేసుకుని కనుక్కోవాలి? కొంతమంది టోటల్ బట్టి కనుక్కుంటారు, యావరేజ్ని బట్టి. నేను ఇప్పుడు టోటల్ బట్టి అనుకుంటున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఇతనికి, కామా ఇతన్ని ఎవరిలో కంపేర్ చేసుకోవాలి? మిగతా డేటా అంతా వీటన్నిటిలో. సో చూడండి, ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఈ డేటా మొత్తంలో మనం కంపేర్ చేసుకోవాలి. ఇచ్చిన డేటా మొత్తం వాటితో కంపేర్ చేసుకో అంటే 224ని మిగతా వాడన్నిటిలో పోల్చుకుంటే ఆయనకి ఎంతో ర్యాంక్ వస్తుంది. అది దానికోసం అక్కడ ఒకటి కాన్స్టెంట్ కోడ్ చేయాలండి. ఇది రిఫరెన్స్ అనే ఫార్ములాస్ ఉన్నాయి, అవి మీకు తర్వాత చేస్తాను. దీని ముందు డాలర్ పెట్టాలి. ప్రతి దానికి డాలర్ సింబల్. రైట్. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లా, ఎలాగా ఉంటే అలాగ చేసుకోవచ్చు. ఎవరికి ర్యాంక్ వచ్చిందో, ఫస్ట్ ర్యాంక్ 637, దిస్ ఇస్ ద హైయెస్ట్ టోటల్. సో ఇట్లా మనం చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.